ఒక పక్కన ఇప్పుడు మీరన్నారు. ఏమని వాళ్ళని ఆల్‌మోస్ట్ రెచ్చగొడతా ఉన్నారన్నటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. లాఠీ చార్జ్ చేసిన వాళ్ళు గతంలో అన్నారు. మీరు చేసేది కూడా ఇదే గదా! ఇలా ఢిల్లీకి పోయినటువంటి వాళ్ళు అసలు వాస్తవంగా వాళ్ళు నిరుద్యోగులు కాదంటారా? చెప్ అసలు లాఠీ చార్జ్ చేసింది అసలు నిరుద్యోగుడు గాదు. అసలు బీఆర్ఎస్ కోవటు వాళ్ళు. కేటీఆర్ ఉన్నటువంటి ఒక మూటను తయారు చేసిండు. మూటాలో గూడా మీడియా ముసుగులో ఒకడు, నిరుద్యోగ ముసుగేసుకుని ఒకడు. అసలు యూనివర్సిటీకి సంబంధం లేని బ్యాచ్. యూనివర్సిటీలో నిరుద్యోగులు అసలైన నిరుద్యోగులు మీక్కడ ఎక్కడుంటరు? చిక్కడపల్లి లైబ్రరీలు ఉంటరు. సిటీ లైబ్రరీలు ఉంటరు. లేకపోతే ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీలు ఉంటరు. ఇయాల కేటీఆర్ చుట్టూ తిరిగేటోళ్ళు ప్రభుత్వం చుట్టూ తిరిగి యూట్యూబ్ ఛానల్ కనపడాలి, ప్రభుత్వం చుట్టూ దిష్టిబొమ్మలు దగ్ధం చేసేటోడు నిరుద్యోగ. అసలు నిరుద్యోగి అనేటోడు బయటకు వస్తాడా? ఉద్యమాలు చేస్తాడా? పోలీసులు అంటే ఎంత భయపడతారు? కేసు అంటే ఎంత భయపడతారు? వాళ్ళ అండి వాడు దొంగ నిరుద్యోగులు తయారు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రయత్నం జరుగుతుంది. అసలైన నిరుద్యోగులు లైబ్రరీలో ఉన్నారు. కేటీఆర్ మొత్తం దొంగ నిరుద్యోగుల్ని ఒక ముసుగు వేసుకొని ఏమనంటే నిరుద్యోగులు కొట్టిన నీకు ట్విట్టర్లో పెడతాడు. ఆ ట్విట్టర్ కూడా బ్యాన్ చేయాలి. కేటీఆర్కి మాట్లాడే నైతిక అర్హత లేదు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉంది. ఎక్కడ కూడా మీడియా స్వేచ్ఛ ఉంది. మాట్లాడే హక్కు ఉంది. గతంలో అసలు మీడియా స్వేచ్ఛ ఉందా? అసలు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే కూడా ఇవాళ కొన్ని ఛానల్ని పేర్లు పెట్టి కూడా గేట్ బయట ఉంచినటువంటి పరిస్థితి. మీలాంటి వాళ్ళ ఛానల్ని బయటకు వచ్చినాయా? ఎక్కడన్నా ప్రెస్ మీట్ కవర్ చేసే పరిస్థితి ఉన్నా? కాబట్టి తెలంగాణలో మీడియా వాళ్ళు ముఖ్యమంత్రితో మాట్లాడుతారు. ప్రజాస్వామ్యం ఉంది. ప్రజలకు అనుగుణంగా పాలన నడుస్తూ ఉంది. దీన్ని జీర్ణించుకోలేని కొంతమంది ఇవాళ కుట్ర చేస్తుండ్రు. ఇవాళ ఢిల్లీ నిరుద్యోగుల వెనుక కూడా కేటీఆర్ వస్తూ ఉంది. ఆయనే రైలు టికెట్లు బుక్ చేసి అక్కడ వసతి కల్పించి ఇవాళ ఒక ప్రాపగండ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. తెలంగాణలో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వం ఒక జవాబుదారిగా ఒక పక్షపాతిగా పనిచేస్తుంది. అనుకోని పరిస్థితులలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. దాన్ని పోలీసులు కూడా రియలైజ్ అవుతూ అంటారు. నిరుద్యోగులు ఇప్పుడు మీడియా లాగానే ఉండాలి. కొంతమందికి అంటగాగి కొంతమందికి కోవట్ రాజకీయాలు చేసి అతి ఉత్సాహం చేస్తే అట్లనే ఉంటుంది. మన చేసినోడు అతి ఉత్సాహం చేసిండు. ఇలా కేటీఆర్ దగ్గర మెప్పు పొంది ఏదో ప్రభుత్వం తిట్టి ముఖ్యమంత్రిని తిట్టే ప్రయత్నం మీడియా లాగానే ఉండాలి. మీడియా అనేది ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఉండాలి. కేవలం నేను కేటీఆర్కే ఒత్తాసు పలుకుతా, ఇక రోజు పొద్దున్న లేస్తే నాకు నోరు ఉంది, మైక్ ఉంది, కానీ నేను ముఖ్యమంత్రిని తిడతా అంటే పోలీసులు తన పని తాను చేస్తారు. కాబట్టి మన జరిగింది ఓయిలో కూడా అదే. అది కరెక్టే జరిగింది. మీడియా పని కాదు, మీడియా అనేది కాదు. మీడియాలో కొంతమంది నిబద్ధతతో ఉన్నారు. అటు ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళు ఉన్నారు, ఇటు ప్రతిపక్షాలు విమర్శించే ఉన్నారు. అనుసారంగా ఇప్పుడు మీడియా అనేది ఒక న్యూట్రల్, ఒక స్వాతంత్ర వేదిక. నువ్వు ఒకరి దగ్గర వకాలతు పుచ్చుకొని మాట్లాడితే ఎట్లా? మొత్తం కూడా మొన్న అరెస్ట్ అయినోడు, మొన్న మీడియా చేతిలో దెబ్బలు తిన్నాడు. అసలు మీడియానే కాదు, మొత్తం కేటీఆర్ దగ్గర కోవటు, కేటీఆర్ దగ్గర ఒత్తాసు పలుకొని మొత్తం ఒక ముఖ్యమంత్రిని పదే తిట్టే ప్రయత్నం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తిట్టే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి పోలీసులు తన పని తాను చేశారు. అందులో తప్పేం లేదు. దీక్షలు చేస్తున్నటువంటి వాళ్ళ పట్ల ఎట్లా స్పందిస్తారు? దీక్షలు దొంగ దీక్షలు అండి. ఏం దీక్షలు అండి? వాళ్ళు బొంద దీక్షలు. నాకు అర్థం ఎవరు రమ్మన్నారు? వాళ్ళు ఎవరు చేయమన్నారు? అది ఏం దీక్షలు అండి? ఏమైనా ప్రజలు చేయమన్నారు? నిరుద్యోగులు చేయమన్నారు? వాళ్ళకి ఒళ్ళు బలి చేస్తారు, తిన్నదరక్క చేస్తారు. కాబట్టి వాళ్ళు తిన్నదరక్క చేస్తారు. కాబట్టి వాళ్ళ దీక్షలు వాళ్ళే నిమ్మరసం దాగి వాళ్ళే మూసుకుంటారు. ఇలా అశోక్ అనేటోడు వాడి నిమ్మరసం వాడే దాగి మూసుకుండు. రేపు జర్సన్ కూడా ఆయన లేవలేకుండా నిమ్మరసం దాగి మూసుకుండు. ఎవడు చేయమన్నాడండి? పనిపాట లేక ఏం దీక్షలు? వాళ్ళ మొగ దీక్షలు. ఏమన్నా నాకు అర్థం కాక వీళ్ళు ఏమైనా దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళ, లేకపోతే తెలంగాణ స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళ? ఏందండి వీళ్ళు ఆర్టీఏలు వేసుకొని వినతి పత్రాలు ఇచ్చి తిరిగేటోళ్ళు సోలో పర్సన్స్. వీళ్ళు ఏమైనా జనాన్ని కదిలించే లీడర్లా? ఇప్పుడు ఎవరు నమ్మినా నమ్మకపోయినా కాలం నిర్ణయిస్తుంది. కాలం తన జవాబు చెప్పబోతుంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేస్తూ ఉంది.